హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో ఎక్సెల్లో బేసిక్ ఫార్ములాస్ గురించి చూద్దాం. ఎక్సెల్లో ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్ గురించి తెలియాలంటే ముందుగా మీకు ఈ ఫార్ములాస్ అనేవి తెలియాలి. లైక్ యావరేజ్, మిన్, మ్యాక్స్, కౌంట్ని ఎలా చేస్తామో చూద్దాం. మీరు ఇవన్నింటినీ ఒకేసారి సమ్ చేయాలనుకుంటే మనకు కావాల్సిన రేంజ్ని సెలెక్ట్ చేసి ఆల్ట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ని టైప్ చేస్తే మనకు కావాల్సిన డేటా వస్తుంది. నెక్స్ట్ యావరేజ్ అనే ఫంక్షన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ యావరేజ్కి ముందు ఈజ్ ఈక్వల్ అనేది మ్యాండేటరీ, ఎందుకంటే మీరు ఒకవేళ ఈక్వల్ని పెట్టకపోతే అది కాన్స్టాంట్ అయిపోతుంది. సో దానికోసం ఈజ్ ఈక్వల్ యావరేజ్ బ్రాకెట్ ఓపెన్, సెలెక్ట్ ద రేంజ్, నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ఇచ్చేస్తే యావరేజ్ వచ్చేస్తుంది. డేటా ఉన్న సెల్ పైన కర్సర్ పెట్టి కార్నర్లో డబుల్ క్లిక్ చేస్తే టోటల్గా వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు మిన్ అనే ఫంక్షన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఎక్సెల్లో మిన్ అనే ఉంటుంది, మినిమం అని ఉండదు. సో ఈజ్ ఈక్వల్ మిన్ బ్రాకెట్ ఓపెన్, సెలెక్ట్ ద రేంజ్, నౌ బ్రాకెట్ క్లోజ్, ప్రెస్ ఎంటర్. నెక్స్ట్ ప్లేస్ ద కర్సర్, డబల్ క్లిక్ ఇచ్చేస్తే మనకు కావాల్సిన వాల్యూస్ అనేవి వస్తాయి. 4 సబ్జెక్ట్స్లో మినిమం వాల్యూస్ ఎంత అంటే 37, ఇక్కడ 38, 39, 40, 41. నెక్స్ట్ మ్యాక్స్ అనే ఫంక్షన్ని ఎలా చేయాలో చూద్దాం. ఈజ్ ఈక్వల్ మ్యాక్స్ బ్రాకెట్ ఓపెన్, సెలెక్ట్ ద రేంజ్, మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఉన్న 4 సబ్జెక్ట్స్లో మ్యాక్సిమం వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ కౌంట్ అంటే ఏంటంటే ఇక్కడ ఎన్ని సెల్స్ ఉన్నాయి ఆర్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయని, అలా దానికోసం ఈజ్ ఈక్వల్ కౌంట్ బ్రాకెట్ ఓపెన్, సెలెక్ట్ ద రేంజ్, నో బ్రాకెట్ క్లోజ్, ప్రెస్ ఎంటర్. ఇక్కడ 4 సెల్స్లో డాటా అనేది ఉంది. సో ఇలా ఎక్సెల్లో బేసిక్ ఫంక్షన్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. क्या बात है सर, क्या बात है सर.